నల్గొండ పట్టణం తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం 7వ రోజు తులసీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని గజలక్ష్మి అమ్మవారుగా, శ్రీ సరస్వతి అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించి పూజలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ మాట్లాడుతూ, ప్రతిరోజు ఆలయంలో అమ్మవారికి అభిషేకం, అర్చనతో పాటు కుంకుమార్చనలు విశేషంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా భక్తులచే ప్రతిరోజు రాత్రి లలిత సహస్రనామం జరిపించబడుతుందని చెప్పారు. ప్రజలందరినీ కాపాడాలని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అత్యంత వైభవపేతంగా జరపబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 7వ రోజు ఇరువురు అమ్మవార్లు కూడా మహాలక్ష్మి అమ్మవారికి గజలక్ష్మి అమ్మవారుగా మరియు సరస్వతి అమ్మవారికి కాత్యాయని దేవిగా అలంకరించి అమ్మవారికి విశేషమైనటువంటి పూజాధికాలు మరియు చతుషష్ఠి కళా పూజ ఇత్యాది కార్యక్రమాలు కూడా వైభవపేతంగా జరపబడుతున్నాయి. అందులో భాగంగా ఈ యొక్క నవరాత్రులు కూడా ప్రతిరోజు ఉదయము అమ్మవార్లకి అభిషేకము, కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంకాలము ప్రదోషకాల పూజా కార్యక్రమము, మరి శ్రీ సూక్త పూజా విధానంలో లలితా సహస్రనామార్చన సామూహికంగా మహిళా భక్తుల చేత ప్రతిరోజు కూడా నిర్వహించబడుతుంది. అమ్మవార్లకు విశేషంగా నవవిధ రూపాలతో ఉన్నటువంటి అమ్మవార్లకి మరి వివిధ రకాలైనటువంటి నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా కాపాడమని, మరి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయమని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అలాగే దసరా పండుగ రోజు సాయంకాలము శమీ పూజ ఇత్యాది కార్యక్రమాలు కూడా వైభవపేతంగా జరపబడతాయి. కావున భక్తులందరూ కూడా తులసీనగర్ దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించి తరించండి.